హాయ్, నేను మీ విశ్వేశ్వరరావు. గ్యారంటీ వినోదం బై గట్టుపల్లి విశ్వం గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఒక తాతకు ఒక మనవడికి మధ్య చిన్న సంఘటన. తాతగారు టీవీలో రామాయణం చూస్తున్నారు. ఈ మనవడి చిన్నపిల్లాడు వాడొచ్చి కావాలని తాతగారి చేతిలో రిమోట్ లాక్కొని ఛానల్ మార్చేస్తున్నాడు. ఈ రామాయణం చూసేటప్పుడు ఆ ఛానల్ మారి అది తెలుగు పాటల ఛానల్లోకి వెళుతుంది, పాత పాటల ఛానల్. సో ఈ రామాయణం చూస్తుంటారు, వాడొచ్చి లాగుతుంటాడు, అక్కడ పాట వస్తుంటుంది. మళ్ళీ ఆయన రిమోట్ తీసుకొని రామాయణం పెట్టుకుంటారు. ఇలా జరుగుతుంటుంది. దీన్ని మనం ఎలా చేద్దామంటే, ఆయన చూస్తున్నప్పుడు నేను స్విచ్ అంటాను. స్విచ్ అనగానే ఛానల్ మారుతుంది, మళ్ళీ స్విచ్ అనగానే రామాయణంకి వస్తుంది. ఇది ఓన్లీ వినోదం కోసం చేస్తున్నది, ఎవరిని కించపరచడానికి మాత్రం కాదు. తాతగారు రిమోట్ ఆన్ చేశారు, స్టార్ట్ అయింది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం. దశరథ మహారాజు వారు సంతానం లేక పరితపిస్తూ పిల్లల కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నారు. స్విచ్. పాపాయి నవ్వాలి, పండగే రావాలి, మా ఇంట కురవాలి పన్నీరు. స్విచ్. అలా ఆయన పుత్ర కామిష్టి చేయగానే పాయస పాత్రనిచ్చారు. తన రాణులందరికీ సమంగా పంచుకోమని ఆయన ఇచ్చారు. స్విచ్. 50-50, నీవో సగం నేనో సగం, సగాలు రెండు ఒకటైతే ఈ జగానికే ఒక కమ్మదనం నిండుదనం. 50-50 స్విచ్. అలా రామ లక్ష్మణ భారత శత్రుఘ్నులు పుట్టారు, పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. విశ్వామిత్రుల వారు వచ్చి వారిని యాగరక్షణ కోసం తీసుకెళ్లారు. వాళ్ళు యాగరక్షణ చేశారు. అక్కడనే జనక మహారాజు నుంచి స్వయంవరానికి సంబంధించిన ఒక ఇన్విటేషన్ వచ్చింది. అది చూడగానే రాముడు అసలే పెళ్లి వయసులో ఉన్నాడు. స్విచ్. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి, మేనక అందం ఊర్వశి నాట్యం కలబోసి కాపురం చెయ్యాలి, నాకొక శ్రీమతి కావాలి. స్విచ్. అలా వెళ్ళడం, అక్కడ శివధనుసు వెరగొట్టడం, సీతాదేవిని పరిణయం ఆడడం, అందరం కలిసి అయోధ్యకు వచ్చారు. దశరథ మహారాజు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. ఈ లోపల ఈ వార్త మంథర వినింది. వెళ్ళి కైకేయి చెవిలో వేసింది. నీ కొడుకుని చేసుకో రాజుగా, రాముడికి ఎందుకు, నీ కొడుకుని చేసుకో, దశరథుడు నీకు బాగా క్లోజ్ కదా అని చెప్తోంది. స్విచ్. మనసా కవ్వించకే నన్నిలా మంధరా, కవ్వించకే నన్నిలా. స్విచ్. సరే, దశరథులు వారు రాగానే కైకేయి తన మనసులోని మాట అడగాలనుకుంది. స్విచ్. అడగాలని ఉంది, ఒకటి అడగాలని ఉంది, అడిగిన దానికి బదులిస్తే ఇస్తే అందుకు బహుమానం ఒకటుంది, అడగాలని ఉంది. స్విచ్. దశరథులు వారు మంచి మూడ్లో ఉన్నారు. ఏం కావాలి అడగమన్నాడు. నాకు మీరు ఇవ్వాల్సిన 2 వరాల సంగతి గుర్తుందా? స్విచ్. ఆడది కోరుకునే వరాలు 2 2,
చల్లని సంసారం చక్కని సంతానం. స్విచ్. దశల వరకు రేపు రాముడి పట్టాభిషేకం పెట్టుకొని భరతుని చేయమంటావని ఆయన దిగులు పడిపోయి కుంగి కుసించిపోయి అలా వాలిపోతున్నాడు. స్విచ్. ఇందుకేనా ఇది ముందుగా నీకు తెలిసేనా, ప్రేమించమన్నావు ప్రేమను ప్రేమించమన్నావు. స్విచ్. సరే, రాముల వారు వచ్చారు. తండ్రి ఆజ్ఞ, తల్లి ఆనతిని శిరసావహించి లక్ష్మణుడితో సీతతో కలిసి అరణ్యాలకు వెళ్ళారు. అక్కడ కుటీరం నిర్మించుకుంటారు. స్విచ్. కాపురం కొత్త కాపురం, ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురం. కాపురం కొత్త కాపురం. స్విచ్. లక్ష్మణుల వారికి ఊర్మిళ గుర్తొచ్చింది. అలా కలల్లో తేలిపోతున్నాడు. స్విచ్. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో, మదిలో నా నీలలాయే నా వరకలాయే నీ నవ్వులే. స్విచ్. అక్కడ ఊర్మిళకు పాపం నిద్ర రాకుండా అవస్థపడుతోంది. స్విచ్. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే, నెమ్మదిగా రావే. స్విచ్. ఇలా వాళ్ళంతా వనవాసం చేస్తుంటే శూర్పణఖ వచ్చింది. రాముణ్ణి చూసి మనసు పారేసుకుంది. స్విచ్. ఉంటే ఈ ఊళ్ళో ఉండిపోతే నీ దేశం పోరా, చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురా. ఉంటే ఈ ఊళ్ళో ఉండిపోతే నీ దేశం పోరా. స్విచ్. రాముల వారు నేను ఏకపత్ని వ్రతుణ్ణి, లక్ష్మణుల వారి దగ్గరికి వెళ్ళు అని అక్కడికి పంపించాడు. స్విచ్. హలో సారు బల్లెవారు చెల్లి వల్లపు తెలుసుకోరు, హలో సారు బల్లెవారు చెల్లి వల్లపు తెలుసుకోరు. చాలు చాలు సరసాలు ఇంకా దూరంగా ఉంటేనే మేలు, చాలు చాలు సరసాలు ఇంకా దూరంగా ఉంటేనే మేలు. స్విచ్. లక్ష్మణుల వారు కోపం వచ్చి ఆమె ముక్కు చెవులు కోశారు. స్విచ్. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్న రాయి విసిరిన చిటికి పోవును, ఒక్క తప్పు చేసిన ముక్కు చెవులు పోవును. అందమైన జీవితము అద్దాల సౌధము. స్విచ్. శూర్పణఖ ఏడుస్తూ తన అన్న రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. స్విచ్. కన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే ముక్కు చెవులు ఎందుకు, కన్నయ్య చల్లగా నవ్వకపోతే వెన్నెలెందుకు. అమ్మ కన్నమ్మ కన్నమ్మ లాంటి చెల్లెమ్మ కంట కన్నీరెందుకు, ఆ కన్నమ్మ చల్లగా నవ్వకపోతే వెన్నెలెందుకు. స్విచ్. రావణుల వారు మారు వేషం వేసుకుని భిక్షగాడిగా వచ్చి సీతను భిక్ష అడుగుతున్నాడు. రాముల వారు లేరు. లక్ష్మణుల వారు లక్ష్మణుడు రెగ్గేసి వెళ్ళిపోయారు. ఆమె గీత దాటి రానంది. ఆయన వచ్చి వెయ్యాలి అన్నాడు. సరే, ఆమె భయపడుతూ వచ్చి వేసింది. వేయగానే తన నిజస్వరూపాన్ని చూపించాడు. స్విచ్. నేనే నంబర్ 1. ఎస్, నేనే నంబర్ 1. రౌడీలను పనిబట్టే కేడీ నంబర్ 1, ఆ కేడీలను పనిబట్టే రౌడీ నంబర్ 1. నంబర్ 1 నంబర్ 1 నంబర్ 1. ఎస్, నేనే నంబర్ 1. స్విచ్. అలా మూర్ఛపోయింది. సీతను లంకకు తీసుకెళ్ళాడు. సరే, వెతుకుతూ వాళ్ళు సుగ్రీవుడి దగ్గరికి చేరారు. సరే, అప్పుడు సుగ్రీవుల వారు వాలి వధ అంతా అయిన తర్వాత హనుమంతుడిని సీతను వెతకడానికి పంపించారు. స్విచ్.
గోవలా ఎగిరిపోలే ఆ తల్లి గూటికే చేరిపోవాలి గోవలా ఎగిరిపోవాలి అంటూ స్వెచ్ లంకకు చేరుకున్నాడు. లంకిని చంపి లోపలికి వెళ్ళాడు, అశోకవనంలోకి వెళ్ళాడు. సీతమ్మ వారికి కూర్చొని ఇంతలో రావణాసుడు వచ్చాడు. స్విచ్ 1980 వరకు ఇట్లాంటి ఓ పిల్ల నా కంట పడలేదు, పడినా నే వెంట పడలేదు ఓ బంగారక్క. స్విచ్ సీతకు చాలా కోపం వచ్చింది. గడ్డి పరక ఆయన ముందు పెట్టి, స్విచ్ పిల్లడోయ్ జాగ్రత్త, ఒళ్ళు కాస్త జాగ్రత్త, పిల్లడోయ్ జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ వాగితే ఒళ్ళు కాస్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పిల్లడోయ్ జాగ్రత్త. స్విచ్. సరే, హనుమంతుల వారు వెళ్ళారు, రావణుడిని కలిశారు. అక్కడ ఆయనకు వార్నింగ్లన్నీ ఇస్తుంటే రావణుడి గారికి కోపం వచ్చి తోక నిప్పండించారు. ఈయన లంకాదహనం చేశారు. లంక అంతా తగలబడిపోతుంది. విభీషణ వారు అప్పుడు ఇంటి బయట నుంచి వచ్చి తగలపడుతున్న లంకను చూసి ఎంతో ఆవేదన చెందుతున్నారు. స్విచ్. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు, ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. స్విచ్. అందరి తర్వాత ఇంకా లంక మీద దండెత్తడానికి వానరులంతా ఒక్కొక్క రాయి తీసుకొని సముద్రంలో వేస్తూ వారధి కడుతున్నారు. స్విచ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. అలా వారధి కట్టి అక్కడికి వెళ్ళి రాముల వారు రావణ్ణి చంపారు. సరే, విభీషణుల వారు వచ్చి సీతను రాముని ముందు ఉంచారు. స్విచ్. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే కుశలమా. స్విచ్. సరే, అందరూ పుష్పక విమానంలో సీత అగ్ని ప్రవేశం అయిన తర్వాత రాముల వారు అందరినీ తీసుకొని పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారు. స్విచ్. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే గోవలమై అలా అలా కులాసాల తేలిపోదామా తేలిపోదామా. స్విచ్. అక్కడ భరతుల వారు 14 ఏళ్ళు అయిపోయింది, ఇంకా అన్నగారు రాలేదు అని చెప్పి ఎంతో బాధతో వేచి చూస్తున్నారు. స్విచ్. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. స్విచ్. భరతుల వారు రాముల వారిని చూసి చాలా ఆనందపడ్డారు. రాజ్యభారాన్ని ఇచ్చి అన్నకు మొక్కుతున్నారు. స్విచ్. ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే, మా అన్నలా ఉంటాడని అంటాను నేను. ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే, మా అన్నలా ఉంటాడని అంటాను నేను. స్విచ్. రాముల వారందరూ అయోధ్యలో పట్టాభిషిక్తులై అందరూ స్వాగతాలు పలుకుతున్నారు. స్విచ్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం శుభ పరిపాలక. ఆనందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం శుభ పరిపాలక. అలా
రామరాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు. ఇలా రామాయణం సినిమా పాటలు రెండు అక్కడ కరెక్ట్గా ఆయన చెప్పే టైంకు ఈ పిల్లవాడు స్విచ్ చేయడం, అక్కడ కరెక్ట్గా దానికి తగ్గట్టుగా పాట రావడం, ఇది సింక్ అయ్యి ఒక విధమైన వినోదాన్ని కలిగించింది. ఇది కేవలం వినోదం కోసం ఇచ్చేసాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ అండ్ షేర్. గ్యారంటీ వినోదం, గట్టపల్లి విశ్వం. సైనింగ్ ఆఫ్, గవి.